ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మార్చి 9న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించగా, భారత్ ఆస్ట్రేలియాను ఓడించి 25 సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్లో ముఖాముఖిగా తలపడనున్నాయి. భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ మార్చి 9న తనకు చారిత్రాత్మక రోజుగా మార్చుకునే అవకాశం ఉంది. అతను ప్రపంచ రికార్డు సృష్టించడానికి కొన్ని పరుగుల దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ఇందుకు కోహ్లీకి 46 పరుగులు మాత్రమే అవసరం. దీంతో ఈ టోర్నమెంట్ చరిత్రలో 791 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. విరాట్ ఇప్పటి వరకు 17 మ్యాచ్లో 746 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మారడమే కాకుండా, ఈ టోర్నమెంటులో 800 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచే అవకాశం కూడా ఉంది. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ 232 ఇన్నింగ్స్లలో 8720 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 6115 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ పరుగుల వేటలో అత్యంత వేగంగా 8000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా కోహ్లీ నిలిచాడు.